భారత్ అలాగే పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన టీ20 2026 వరల్డ్ కప్‌కి సంబంధించిన మ్యాచ్‌లో అసలు భారత్ దుమ్ము రేపేసింది. నిజం చెప్పాలి అంటే అసలు ఇంత అద్భుతమైన మ్యాచ్‌ని మేము ఎక్కడ కని విని ఎరగలేదు అన్నట్టుగానే ప్రపంచ క్రికెట్ దేశాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా స్పందించారు. అయితే దీనిలో ముఖ్యంగా మన భారత జట్టు టీ20 స్టార్స్ అంటే ఒకప్పుడు టీ20 స్టార్స్ ఇప్పుడు టీ20 వరల్డ్ కప్‌లో లేని వాళ్ళు ఏమన్నారనేది తెలిస్తే నిజంగా గూస్ బంప్స్ అనే చెప్పాలి. ముఖ్యంగా పాకిస్తాన్ జట్టు భారత్‌తో బాయ్‌కాట్ చేసింది కదా! అయితే ఆ బాయ్‌కాట్ చేయడానికి ప్రధానమైన కారణం ఏదో పగ, ప్రతీకారం అని చాలామంది అనుకున్నారు కానీ, పాకిస్తాన్ జట్టు భారత్‌తో ఆడలేక, ఆడి గెలవలేక తీసుకున్న నిర్ణయం అది. కాకపోతే ఐసీసీ కానీ, మన బీసీసీఐ కానీ ఆ పప్పులేమి ఉడకనివ్వలేదు. ఇక పాకిస్తాన్ జట్టునైతే భారత్‌తో ఆడి తీరాల్సిందే అని చెప్పడం అయితే జరిగింది. సరే ఇక విషయంలోకొచ్చినట్టయితే 61 పరుగుల తేడాతో గెలుపొందిన మన భారత జట్టు పైన మన రోహిత్ శర్మ అంటే ఈ టీ20 వరల్డ్ కప్‌కి ఐసీసీ అంబాసిడర్‌గా మారిపోయాడు రోహిత్ శర్మ. గతసారికి తనే కెప్టెన్. తనే విన్నింగ్ కెప్టెన్ అనమాట చెప్పాలంటే. అదొక ప్రౌడ్ మూమెంట్. అసలు ఆ టీ20 వరల్డ్ కప్ గురించి ఎన్ని చెప్పినా తక్కువే. కానీ రోహిత్ ఏమన్నాడంటే, బాయ్స్ అందరూ చాలా అద్భుతంగా రాణించారు. నిజానికి మీ ప్రెషర్‌ని హ్యాండిల్ చేసే విధానం చాలా అద్భుతంగా ఉంది. ఎంత బాగా హ్యాండిల్ చేశారంటే, బహుశా మీకు మీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బాగా ఎక్కువగా మిమ్మల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేశాడు. తనలాగా కామ్‌గా, కంపోజ్డ్‌గా ఉండాలని. అందుకనే మీకు ఆ రకమైన ఒక బిహేవియర్ వచ్చింది. ఇది నిజంగా ఒక సూపర్ డూపర్ స్టార్ క్రికెట్ టీమ్ అవ్వడానికి పునాది మాత్రమని చెప్పగలను. అయితే ఇక ఒక ఒక చిచ్చర పిడుగు గురించయితే నేను చెప్పాలి. అతనే మ్యాచ్ విన్నర్ ఇషాన్ కిషన్. తను బ్యాట్ పట్టుకుని ఇంకా ఒక్కసారిగా శివతాండవం చేసేస్తాడు. బహుశా మహాశివరాత్రి రోజు ఆ పరమేశ్వరుని తలుచుకున్నాడేమో. అందుకనే ఈ రకమైన శివతాండవం మైదానంలో చేశాడు. ఎంత అద్భుతమైన గేమ్ ఆడాడంటే భయం, బెరుకు లేకుండా ఆడాడు. తన సెంచరీని మిస్ అయినందుకు నేను చాలా బాధపడుతున్నా. బహుశా నా ఇన్నింగ్స్‌లో నేను సెంచరీ చేయకపోయినా ఇంత బాధపడలేదేమో. కంగ్రాచ్యులేషన్స్ టీమ్ ఇండియా. ఇంతకన్నా నేనేం చెప్పాలనుకోవట్లేదు. మీరు ఇంకా ఈ టోర్నమెంట్ ఆసాంతం దుమ్ము రేపుతారన్న విషయం నాకు అర్థమైపోయింది. కానీ మధ్య మధ్యలో మిమ్మల్ని కొద్దిగా మోటివేట్ చేయడానికి నేనున్నాను అంటూ ఒక ఫన్నీ విషయాన్ని చెప్పాడన్నమాట. అంటే మధ్యలో కొద్దిగా తడబడ్డారు కదా! మన భారత జట్టు. అంటే గెలిచినప్పటికీ కూడా ఎన్నో రకాల తప్పులున్నాయి. ఆ సమయంలో రోహిత్ మంచి వార్నింగ్ ఇచ్చాడు. ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ రోహిత్ అలా అన్నాడన్నమాట. ఇక నెక్స్ట్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానిస్తూ ఇక దీని గురించి అంటే యంగ్ చాంప్ ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ అద్భుతం. ఎంత చెప్పినా తక్కువే. ఇక టీం మొత్తం పెట్టిన ఎఫర్ట్స్ నిజంగా నెక్స్ట్ లెవెల్. బౌలర్స్‌కి అయితే నాకు తెలిసి వాళ్ళందరూ కలిసికట్టుగా ఒక సిండికేట్ లాగా ఆడినట్టు అనిపించింది. ప్రతి ఒక్కరు రెండేసి వికెట్లు తీశారు. నీకు 2 నాకు 2 అన్నట్టుగా వాళ్ళు సమానంగా విభజించుకున్నారు. వెరీ నైస్ టు సీ. ఇప్పుడు ఈ ఫోటో నేను షేర్ చేస్తున్నా. ఈ ఫోటోలో నేను, రోహిత్ ఉన్నాం. నెక్స్ట్ టైమ్ సూర్యతో పాటు ఎవరుంటారో చూడాలి. నేను కూడా దానికోసం ఎదురు చూస్తున్నాను అంటూ చాలా ఎమోషనల్‌గా ఇచ్చాడు. ఇక ఆ తర్వాత రిషబ్ పంత్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, ఈ మ్యాచ్‌లో నేను పూర్తి క్రెడిట్ ఒక్కళ్ళకైతే ఇవ్వలేను. ఎందుకనంటే క్రికెట్ టీమ్ వర్క్ ఎలా ఉండాలో అంతే అద్భుతంగా ఆడింది మన భారత జట్టు. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ నిజంగా వావ్ అని చెప్పుకోవాలి. తను ఎక్కడా కూడా హడావిడి చేయడు. ఎక్కడా కూడా ఆవేశపూరితమైన విషయాలను ఎక్కడ స్పందించడు. కానీ తనేదైనా ఒక విషయం చెప్పాడు అంటే దానికి కట్టుబడి ఉంటాడు. ఇంతకన్నా గ్రేట్ పర్సనాలిటీ నేను ఎక్కడా చూడలేదు. తను ఒక బెస్ట్ కెప్టెన్. ఇప్పటివరకు నేను ఎంతోమంది బెస్ట్ కెప్టెన్స్ దగ్గర వర్క్ చేశాను. సూర్య దగ్గర కూడా త్వరలో వర్క్ చేయాలనుకుంటున్నాను. ఎందుకనంటే తను చాలా అద్భుతమైన ఆటగాడు. నేను గతంలో తన కెప్టెన్సీలో ఆడాను. కానీ తను తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు, సెట్ చేస్తున్న ఫీల్డింగ్, ఆటగాళ్ళని ఇన్‌స్పైర్ చేసే విధానం నిజంగా అప్రిషియేటబుల్ అనే చెప్పాలి. ఇక వీళ్ళందరితో పాటు ఇంకొక చిచ్చర పిడుగున్నాడు. అతనే ఇషాన్ కిషన్. ఇషాన్ కిషన్ కూడా చాలా అద్భుతంగా ఆడాడు. తన ఒక 77 ఇన్నింగ్స్ నిజంగా గ్రేట్ అనే చెప్పుకోవాలి. బౌలర్స్ రాణించారు. టీమ్ వర్క్ అంటే ఇదే అని చెప్పడానికి ఇంతకు మించి నా దగ్గర ఇంకొక ఉదాహరణ లేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ వ్యాఖ్యానిస్తూ
టీ20 వరల్డ్ కప్‌లో నేను లేను అన్న బాధ నాకు ఈ మ్యాచ్ చూసాక ఇంకా ఎక్కువైంది. ఇంత అద్భుతమైన టీమ్‌లో నేనెందుకు లేనా అన్న బాధ నాకు నిజంగానే ఉంది. కానీ పాకిస్తాన్ జట్టును మన భారత జట్టు గెలిపించిన విధానం తీరు చూస్తుంటే ఈసారి టీ20 వరల్డ్ కప్ మన భారత్‌దే అన్న విషయం నాకైతే కన్ఫర్మ్ అయిపోయింది. అయితే ప్రతి ఒక్కరు కూడా ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠభరితమైన ఆ ఒక్క ప్రెషర్‌ని ఫీలయ్యారు. ఇది నిజంగా చాలా గ్రేట్ విషయం. ఎన్నో అవమానాలు మన మీద ఎదురుదాడికి దిగాయి. కానీ మనం అవన్నీ పట్టించుకోకుండా మంచి బేసిక్ క్రికెట్‌లాడాం. మంచి క్రికెట్‌ని ఎప్పుడూ కూడా అభిమానులు ఆదరిస్తారు అని చెప్పడానికి ఇంతకు మించిన విషయం ఏమీ లేదు. అయితే ఎస్పెషల్లీ తిలక్ వర్మ కానీ, లేకపోతే శివం దుబే, రింకు సింగ్ వీళ్ళందరూ కూడా గాయాల నుంచి కోలుకొని మళ్ళీ ఇంత అద్భుతంగా రాణిస్తున్నారు అంటే, వాళ్ళకి ఎంతో సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌తో పాటుగా మంచి డిటర్మినేషన్ ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. టోటల్ టీమ్‌కి నా కంగ్రాచ్యులేషన్స్. ఇంతకు మించి నేనేం చెప్పాలి అంటూ పేర్కొన్నాడు. అయితే ఇక శ్రేయస్ అయ్యర్‌తో పాటుగా చాలామంది దిగ్గజాలు మన భారత జట్టు గురించి, సూర్య కెప్టెన్సీ గురించి, ఇషాన్ ఇన్నింగ్స్ గురించి అద్భుతంగా మాట్లాడారు. ఇక ప్రపంచ దేశపు దిగ్గజాలైతే సరే సరి. వాళ్ళు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎందుకనంటే ఐసీసీ రూల్స్‌కి వ్యతిరేకంగా మేమసలు మ్యాచే ఆడము అంటూ చాలా ఓవర్ యాక్షన్ చేసిన పాకిస్తాన్ జట్టు పైన ఉన్న కూసంత పరువు కూడా ప్రపంచ దేశ క్రికెట్ టీమ్స్ ముందు పూర్తిగా పోయింది. ఎందుకనంటే ఏదో చిన్న చిన్న పనులు అంటే మ్యాచ్ ఆడుతూ మ్యాచ్‌కి సంబంధించిన ప్రోటోకాల్స్ విషయంలో ఏదైనా తేడా ఉంటే వేరే కానీ, అసలు మేము మ్యాచే ఆడము అంటూ భీష్మించి కూర్చున్నారు. నిజానికి ఇది వీళ్ళు భారత్‌ని చూసే అనుసరించారు. భారత జట్టు పాకిస్తాన్‌కు మేము రాము అని చెప్పింది. నిజానికి పాకిస్తాన్‌కి మేము రాము అనడానికి కారణాలు అనేకం. వాళ్ళ దేశంలో విపరీతమైన అభద్రతా భావం ఉంది. ఎప్పుడు ఏ రకంగా మనుషుల్ని చంపుతారో తెలియని విషయం పైన మన భారత జట్టు భారత భద్రత కోసమే ఆ రకంగా చేసింది. కానీ క్రికెట్ మేము ఈ మ్యాచ్ ఆడము అని పాకిస్తాన్ జట్టు భారత్‌తో అనడానికి కారణాలే లేవు. నిజం చెప్పాలంటే మనకు ఆ భారత జట్టు దిగ్గజాలు కొంతమంది చెప్పినట్టు బహుశా వాళ్ళకి ఆడి గెలుస్తాము అన్న ధీమా లేకేనేమో ఆ రకంగా వాళ్ళు వ్యాఖ్యానించారు. వాటిని దృష్టిలో పెట్టుకుని కదా మరి మనం ముందుకు వెళ్ళాలి. ఏది ఏమైనప్పటికీ ఇంత అద్భుతమైన చారిత్రాత్మకమైన విజయం బహుశా ఇప్పటి వరకైతే జరగలేదు. ఎందుకంటే 61 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ని చిత్తుగా ఓడించడం అంటే మామూలు విషయం కాదు. గత రికార్డులు మేము పట్టించుకోం. మా జట్టు దగ్గర అత్యద్భుతమైన టాలెంట్ ఉంది అంటూ ఏవో ప్రగల్భాలు పలికిన పాకిస్తాన్ జట్టుకు ఇదొక గొడ్డలి పెట్టె. అంతేకాకుండా ఇంకో పెద్ద విషయం ఏంటంటే మెహసిన్ నఖ్వీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు. వాడంత లఫ్ట్ గాడు ఇంకొకడు ఉండడేమో అనిపించింది. జట్టు ఓడినా, గెలిచినా జట్టు ప్రమాణాలకి కట్టుబడి ఉండాలి. అంతేకాని మ్యాచ్ ఓడిపోతుందని తెలిసిన తర్వాత అసలు అక్కడి నుంచే చెక్కేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇవన్నీ కూడా చాలామంది నెటిజన్స్ కానీ, గొప్ప గొప్ప సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ కానీ ఇదే పాయింట్‌ని లేవనెత్తారు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.